అండి అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఊరికెళ్ళి ఇప్పుడే వచ్చామండి. అయితే వచ్చేసరికి 10, 11 అయింది. ఇక ఇంట్లోకి వచ్చి టిఫిన్ చేసుకునేసరికి లంచ్ టైం అవుతుంది. పాప ఆగుతుందో ఆగదో అన్నట్టుగా బయటనే అయితే టిఫిన్ కొనుక్కొని వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాం. మేమైతే బోండాను దోశ అయితే తీసుకున్నామండి. బాగానే ఉంది. బయట ఫుడ్ మేము అసలు ఎక్కువ తినంలే, కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు తప్పదు కదా. సో అయితే మేమైతే తీసుకున్నాము. అవి తినుకుంటే సూపర్ సూపర్ అని మా తన్వి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇక మేము బోండా తీసుకుంటే అయితే ఎప్పుడు సగం అట్లా పైనది తినేసి అట్లయితే వదిలేస్తాము. మీరు కూడా ఇంతేనా? మీరు కూడా ఇంత అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నేను తినేసిన తర్వాత పాపకి ఇక తంటాలు పడుకుంటా తినిపించాలి. ఆమెకైతే తినిపించేసరికి నా తలపానం తోకకైతే వచ్చేస్తుందండి. ఇది చూపించుకుంటా అది చూపించుకుంటా అయితే తినిపించాలి. ఇక మీ పిల్లలు కూడా ఇంతేనా? అసలు అంతా బాగానే ఉంటుంది, కానీ తిండి దగ్గర అయితే మస్తు మారం అయితే చేస్తుందండి. అంతే, ఇంకా ఆమెకి ఎట్లో గలా అయితే తినిపించేసా. మా తన్వికి అయితే తినాలంటే ఏడుపు వస్తుందండి. అంతే, ఇంకా ఆమె అయితే తినట్లేదు. ఎట్లో ఒకట్లా కొంచెం అంతా తినిపించేసి అయితే ఇక మిగతాదంతా నేనే తిన్నా. అందుకే మదర్స్ అయితే ఉంటారు కావచ్చు. నెక్స్ట్ అయితే ఇక ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే వంట చేసి పని చేద్దామని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే కూరగాయలు అయితే కట్ చేసుకొని, కూరగాయలు అయితే మంచిగా బయట తీసుకొచ్చినాయి కదండి, మంచిగా అయితే వాష్ చేసుకుంటున్నా. ఈరోజు అయితే నేను ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నా అంటే దొండకాయ ఫ్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా అండి. ఫస్ట్ అయితే కూరగాయలు అయితే కడుక్కున్నా. కట్ చేసుకునేసరికి ఒక దగ్గర ఒక 1/2 అవర్ పట్టిందండి. దొండకాయలు అయితే చిన్న కట్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. అసలు చిన్న కట్ చేయాలి, పెద్ద కట్ చేస్తే అంత బాగోదు, మళ్ళీ తొందరగా కూడా ఫ్రై కాదు. అందుకని చిన్నగా స్పీడ్గా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. అప్పుడప్పుడు మళ్ళీ మా తన్వి అయితే మధ్యలో వస్తుంది. మధ్యలో వచ్చినప్పుడల్లా మనం ప్యాంపరింగ్ చేయాలి, లేదంటే ఏడుస్తుంది. అంతే, ఇంకా కూరగాయలు అయితే కట్ చేసుకున్న తర్వాత ఇక అక్కడ ఉన్న దానిపైన పడిందంతా క్లీన్ చేసుకొని ఇక కూర అయితే ఉండాలి. ఇక మధ్యలో ఊకామ వస్తుంది. అందుకే పని అయితే కొంచెం తొందర కాదు, లేట్ అవుతుంది. ఇక కూర పొయ్యి మీద వేసుకొని ఇక ఆమెనైతే ప్యాంపరింగ్ చేస్తున్నా. కర్రీ అయితే ఇక పోపుకి వేసుకొని రైస్ అయితే కడుగుతున్నా. రైస్ అయితే కడిగేసి ఇక ఇంకొక సైడ్ పెట్టుకొని ఇక ఇటు సైడు కూర అటు సైడు చూసుకుంటూ అయితే ఇల్లు అయితే సర్దుతున్నా ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఎక్కడిదక్కడే ఉంది. ఊరికి వెళ్ళినాం కదా, వెళ్ళేటప్పుడు అసలు ఏం చదరకుండా రెడీ అవ్వడమే సరిపోయింది. ఇక ఫాస్ట్గా ఇల్లు అయితే సర్దుతున్నా. హాల్లో అయితే బొమ్మలన్నీ సర్దేసి ఇక బెడ్రూమ్లోకి వచ్చినా ఎక్కడ చూసినా బొమ్మలేనండి బాబు. ఇక బెడ్స్ అయితే అసలు బెడ్షీట్స్ కూడా మర్చేయకుండా వెళ్ళిపోయినాము. ఇక బెడ్ దులుపు అయితే ఇవన్నీ ఇక సర్దుకుంటున్నా. నేను ఒకటి చదువుతా అంటే ఆమె వెనకాల ఒకటి ఖరాబ్ చేస్తూ ఉంటుందండి. ఇక ఇల్లు ఉడుద్దామని ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. బెడ్రూమ్ అయితే ఊడ్చేసిన. ఇక హాల్ అయితే ఇక ఊడ్చేస్తున్నా. ఎంత చెత్త వెళ్ళిందంటే బాబు, అంత చెత్త వెళ్ళిందండి. అసలు కూరకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఒక 4 days వెళ్ళేసరికి రోడ్ సైడ్ అంతా దుమ్మంతా ఇంట్లోనే పట్టింది. చైర్స్ అన్నీ దులుపుకుంటా క్లీన్ చేసుకుంటా అయితే ఇక వాల్స్ అన్నీ దులుపుకుంటా అయితే క్లీన్ చేసుకున్నా. ఇక క్లీన్ చేసుకునేసరికి మస్తు లేట్ అయింది. ఇక లంచ్ టైం కూడా అవుతుంది. ఇక మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇక లంచ్ అయితే చేయాలి. ఇల్లు అయితే ఇక ఊడ్చేస్తున్నా. మొత్తం అయితే ఇక కంప్లీట్గా వచ్చింది. ఆ చెత్త అంతా ఎంత వెళ్ళిందో చూడండి ఒకసారి. ఆ చెత్త ఇక ఈ అట్టాలన్నీ సెల్ఫ్లో కూడా జాగ్రేసి అన్నీ పడేసినాయి. ఇక డస్ట్బిన్ తీసుకొచ్చి ఇక అందులోకి మొత్తం ఎత్తేసుకొని బయట కూడా ఊడ్చానండి. అసలు మస్తు టైం పట్టింది. అసలు మీరు కూడా ఇంతేనా? ఈ ఊరికి వెళ్ళేసి వచ్చిరంటే మొత్తం ఇల్లు క్లీన్ చేయడమే సరిపోతుంది. అసలు ఏంటో ఏమో, అసలు ఈ క్లీనింగ్కే సరిపోతుంది మనకు టైము. ఇంట్లో ఉన్నట్టే కానీ ఇక డే మొత్తం పనే అయిపోతుందండి. ఇక బయట కూడా ఊడ్చేసుకున్నా. ఇంకా బాసనలు అయితే క్లీన్ చేయాలి. ఇక మళ్ళీ ఇది నాకు ఒక తోడు మా తన్వి పాప. ఇక ఈమైతే ఒక్క పని కూడా సరిగా చేయనియదండి. ఊరికే వస్తుంది నాతో పాటు, ఇటు వస్తుంది అటు వస్తుంది, ఇంకా అదే పని. ఇక ఆమె పనులనే సరిపోతుంది. ఇక చకచక బాసనలు అయితే తోమేసుకున్నా. బాసనలు ఎక్కువ ఏం లేవులే, కానీ ఇక మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా, బయట నుంచి తీసుకొచ్చింది. ఇక అదైతే తినేసినాము. ఇక తిన్నాం కదా, ఆ బాసనలు మళ్ళీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి. అవైతే మొత్తం తోమేసుకున్నా. ఇక మార్ఫేద్దాం అనేసరికి ఆ రోజు వాటర్ అయితే పడినాయండి. అక్కడ వాటర్ పడి పేపర్ పడినట్టుంది. అది మొత్తం అచ్చులాగా ప్రింట్ అయిపోయింది. మేము వచ్చేసరికి ఇదేంటి ఇట్లుంది అని చూసేసరికి మేము రాసిన అక్షరాలు డైరెక్ట్ ప్రింట్ పైననే రాసి ఉన్నాయి. అసలుకి మార్ఫ్ చేసినా కూడా పోలేదు, అట్లనే ఉన్నాయి. ఇక మా హస్బెండ్ అయితే వచ్చేసిండు మాటల్లోనే. ఇక ఫుడ్ అయితే మాకు ఫస్ట్ అయితే తినిపిస్తుంది. ఇక మా ఆయనతో మాట్లాడుకుంటా నవ్వుకుంటే ఇంకా జోకులు వేసుకుంటా
నవ్వుకుంటూ అయితే తినిపిస్తున్నా. ఇక ఆమెకైతే ఫోన్ పెట్టించి ఫాస్ట్గా తినిపించినండి. ఇంక ఓపిక అయితే లేదు అటు ఇటు తిరిగే అంతా. ఇక అందుకే ఫోన్ ఇచ్చేసిన. మ్యాక్సిమం ఫోన్ అయితే ఇయ్యను. ఇక ఓన్లీ ఫుడ్ దగ్గర ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇస్తా. మీ పిల్లలు అసలు తింటారా? మా తన్వి పాప అయితే మస్తు మారం చేస్తుందండి. ఇక అంతే. ఇక నేనైతే తినేసిన. ఇద్దరం అయితే కంప్లీట్ చేసినాం అదే ప్లేట్లో. అంతే. ఇంక వీడియో పని అయిపోయేసరికి 2 o'clock అయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ బాయ్ బాయ్.